సెట్ క్లాస్ మెథడ్. ఓకేనా, సెట్ మనం ఏంటంటే నార్మల్గా ఇలా క్రియేట్ చేస్తాం విత్ వన్ ఎలిమెంట్. ఓకేనా, ఎంటీ సెట్ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేస్తాం బాగానే. ఇప్పుడు సెట్ ఓకే అండి, ఎస్ తీసుకుందాం, ఎంటీ సెట్. ఓకే అండి, ఎస్ ఈక్వల్ టు ఎంటీ సెట్ ఇలా తీసుకుందాం అండి. దీనికి ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ప్రింట్ ఎస్ అనండి. ఓకేనా, ఒకసారి ఇక్కడ రండి. ఓకే, సారీ. సో సెట్ ఎంటీ సెట్ వచ్చిందండి. ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నానండి. ఎస్ డాట్ యాడ్ అన్నానండి 10. ఓకేనా, ప్రింట్ ఎస్ అండి. ఓకేనా, 10 కదండి, ఒక 4-5 ఎలిమెంట్స్ యాడ్ చేయండి. ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 20 or 30. ఓకే అండి, ఎస్ డాట్ ఓకే అండి. యాడ్ లోనే 10, 30 అని అలా చేయలేమా ఇవ్వకూడదండి. సార్? ఇవ్వకూడదండి. యాడ్ అనేది ఏంటంటే ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తుందండి. ఓకేనా, ఒక ఎలిమెంట్ ఒక ఆబ్జెక్ట్ ని యాడ్ చేస్తుందండి. 10, అలా పెట్టకూడదు. ఓకే ఓకే. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే మళ్ళీ 40 ఓకేనా 50 అన్నామండి. సో యూనిక్ ఎలిమెంట్స్ అండి. ఓకేనండి, సో డూప్లికేట్స్ నాకు తీసుకోవాలి. అన్ఆర్డర్డ్ ఆర్డర్ ఇవ్వదు. 40 మల్టిపుల్ టైమ్స్ ఉంది, 50 2 టైమ్స్ ఉంది, అయినా కానీ ఒకసారి వచ్చిందండి. నేను అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అప్డేటబుల్ అండి. అప్డేటబుల్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన సెట్ మీద మనం ఎలిమెంట్స్ యాడ్ చేసాం. అప్డేషన్ కావాలనుకుంటే ఎలిమెంట్స్ రిమూవ్ చేయొచ్చండి. ఎస్ డాట్ పాప్ అండి. ఓకేనా, ఎస్ డాట్ పాప్. ఒకసారి అసలు ఎలిమెంట్స్ మెథడ్స్ ఏమన్నా చూద్దాం. చూడండి. ఓకేనా, 5 అనండి. ఓకేనా, హెల్ప్లోకి వెళ్ళండి. ఓకేనా, సెట్ అనండి. సెట్ మెథడ్ చూడండి. యాడ్ మెథడ్. ఓకేనా, యాడ్ క్లియర్ కాపీ. యాడ్ క్లియర్ కాపీ. తర్వాత డిఫరెన్స్ డిస్కార్డ్. ఇంకేమున్నాయండి? పైకి వెళ్తే డిఫరెన్స్ అప్డేట్ అండి. ఓకేనా, ఇంటర్సెక్షన్ అప్డేట్ అండి. ఇంటర్సెక్షన్ అప్డేట్ అండి. ఓకే, ఈజ్ డిస్జాయింట్, ఈ సబ్సెట్, ఈజ్ ఒక సబ్సెట్, ఈజ్ ఒక సబ్సెట్. ఇవన్నీ సెట్ లోనేనా సార్? సెట్ క్లాస్ మెథడ్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఇది కూడా మ్యూటబుల్ కదా? ఇది మ్యూటబుల్ అండి. మ్యూటబుల్ మోడిఫికేషన్స్ అనేవి అప్డేట్ అవుతాయి. సో ఎలిమెంట్స్ యాడ్ చేసామండి, యాడ్ చేస్తుంది. ఓకేనా, సో డిస్కార్డ్. ఓకేనా, రిమూవ్, డిస్కార్డ్ అండ్ పాప్ అండి. ఈ రెండు రిమూవ్. ఈ మూడు కూడా ఏంటంటే ఓకేనా ఎలిమెంట్స్ రిమూవ్ చేయడానికి వాడతామండి. ఓకేనా, సో క్లియర్ మొత్తం ఎలిమెంట్స్. డిస్కార్డ్ అన్నాం అనుకోండి, ఎలిమెంట్ పోతుంది, చూద్దాం. పాప్. ఓకే అండి, సో రిమూవ్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏమన్నామండి, పాప్ అన్నామండి. సో ప్రింట్ మనం ఏమంటున్నామండి, ఎస్ అంటున్నామండి. సో ఏమైందండి, పాప్ అంటే ఎన్ ఆర్బిట్రరీ ఎలిమెంట్ అండి, అది ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, రిమూవ్ చేసేస్తుందండి. స్పెసిఫిక్ ఎలిమెంట్ అని కాదండి. ఓకేనా, ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుంటుంది, రిమూవ్ చేస్తుందండి. నాకు అలా కాదు, స్పెసిఫిక్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి. ఓకేనండి, సో అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, పాప్ చేసేటప్పుడు సెట్ అనేది ఎంటీ అవ్వకూడదు.
ఎంటీ సెట్ అని మీద ఇందాక దాంట్లో పాప్ లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేసింది కదా సార్. అవునండి, మరి లిస్ట్ అనేది ఏంటంటే ఇండెక్స్ ఫాలో అవుతుంది కదా. సెట్ అనేది ఏంటంటే సెట్ అనేది అనార్డర్ కదా. ఓకే. సెట్ అనేది ఆర్డర్ ఉండదు కాబట్టి ఏ ఎలిమెంట్ అయినా తీయచ్చు. చెప్పలేము. ఇట్ కెన్ రిమూవ్ అన్ ఆర్బిటరీ ఎలిమెంట్ అండి, ఏదైనా తీయచ్చు. అదే లిస్ట్ అనుకోండి, లిస్ట్ అప్డేటబుల్, అలాగే ఇట్ ఈజ్ సీక్వెన్స్. ఓకే అండి. సో కాబట్టి ఇట్ ఫాలోస్ ఆర్డర్ అండి, ఇండెక్సింగ్. పాప్ అనగానే మనం పాప్లో ఎటువంటి ఎలిమెంట్ చెప్పకపోతే డిఫాల్ట్ గా ఓకేనా. సో లాస్ట్ ఇండెక్స్ నుంచి -1 ఉంటుందని -1 నుంచి తీసుకొస్తుందండి. ఇప్పుడు కూడా లాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఇండెక్స్ -1 ఒక నెగిటివ్ తీసుకుంటే. సో అలాగే ఎలిమెంట్స్ అన్ని అయిపోయినాయి అనుకోండి, ఎంటీ లిస్ట్ మీద మనం పాప్ చేయలేం, అలాగే ఎంటీ సెట్ మీద కూడా మనం పాప్ చేయలేమండి. సో పాప్ అంటే ఇది, నాకు స్పెసిఫిక్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి. సో మనం ఏంటండి ఓకేనా, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అన్నాం అనుకోండి ఓకేనా. సో ఇక్కడ ఏంటండి అక్కడ అబ్జర్వ్ చేయండి. సో పాప్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్స్ అండి, 1 వాజ్ గివెన్. ఓకేనా, మీరు స్పెసిఫిక్ ఎలిమెంట్ డిస్కార్డ్. ఓకేనా, ఎలిమెంట్ ఉందా, ఓకే ఉంటే రిమూవ్ చేస్తుందండి. ఎలిమెంట్ ఉందా, ఓకే ఉంటే రిమూవ్ చేస్తుందండి. మళ్ళీ డిస్కార్డ్ అనండి. 10 ఒకసారే ఉంది, జనరల్ ఒకసారే ఉంటుంది, ఎందుకంటే సెట్లో ఒకసారే ఉంటుంది. మీరు మళ్ళీ డిస్కార్డ్ చేస్తున్నారు అంటే ఒకసారి అయిపోయింది, మళ్ళీ డిస్కార్డ్ చేస్తున్నారంటే ఏంటి, లేని ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నారు దాని అర్థం. ఓకేనా, ఇట్ డజంట్ గివ్ ఎనీ ఎర్రర్ అండి. ఓకేనా. సో డిస్కార్డ్ అంటే ఎలిమెంట్ ఉంటే ఓకే రిమూవ్ చేసేస్తుంది, లేకపోతే నథింగ్ అండి, నేను చేయలేదు. ఓకేనా, అలా కాదు, రిమూవ్ స్పేస్, ఇది కూడా స్పెసిఫిక్ అండి. ఓకేనా, ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది, బట్ లేని ఎలిమెంట్ ని రిమూవ్ చేద్దామని చూస్తే మళ్ళీ వచ్చే ఎర్రర్ కీ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, కీ ఎర్రర్. ఓకే అండి. సో లేని కీని మీరు రిమూవ్ చేస్తున్నారండి. డిస్కార్డ్ ఎటువంటి ఎర్రర్ ఉండదు. ఓకేనా, ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. ఓకే అండి. సో ఎలిమెంట్ పాస్ చేయాలి, రిమూవ్ అండి, ఎలిమెంట్ పాస్ చేయాలి. ఒకవేళ ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా, ఎలిమెంట్ ఉంటేనే మనం ఏం చేయాలండి, రిమూవ్ చేయాలి. ఎలా అండి, ఓకేనా, ఇఫ్ ఓకేనా, సో 30 ఇన్ ఎస్ అయితే ఓకేనా, దాన్ని ఏం చేయాలి, రిమూవ్ చేయాలి, లేకపోతే చేయండి మాకు. సో అదండి. సో క్లియర్. ఇక్కడ మనం ప్రింట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ముందు ప్రింట్ చేయండి, ప్రింట్ చేస్తే. సో ప్రింట్ చేసాం అనుకోండి తెలుస్తుంది. 30 రిమూవ్ అయిపోయింది. సో తర్వాత ఏంటంటే మీకు మళ్ళీ రిమూవ్ చేయడం ట్రై చేస్తున్నాం. మరి 30 అనేది ఎస్లో మెంబరా కాదు కదా. సో కాబట్టి ఏమవుతుందండి, అక్కడ ఫాల్స్ వస్తుంది కాబట్టి వెళ్ళదు. ఓకే. ఇంకోటి మనం ఏంటంటే మొత్తం ఎలిమెంట్స్ తీసేయాలనుకున్నాం అనుకోండి. ఓకే, ఎస్ డాట్ క్లియర్, మొత్తం ఎలిమెంట్స్ పోతాయి. డిస్కార్డ్ కి రిమూవ్ కి ఇంకేమైనా ఉన్నాయా సార్ డిఫరెన్సెస్? ఇంకేమీ లేవండి. అదే డిస్కార్డ్ ఏంటంటే ఓకేనా, మనం ఇచ్చిన ఎలిమెంట్ రిమూవ్ చేస్తుందండి. ఒకవేళ ఎలిమెంట్ లేదనుకోండి ఓకేనా, ఎటువంటి ఎర్రర్ ని చూపించదు. అంటే ఎటువంటి ఎర్రర్ ని రిమూవ్ ఎర్రర్ చూపిస్తుంది. రిమూవ్ ఎర్రర్ చూపిస్తుందండి. మీరు ఇచ్చిన ఎలిమెంట్ లేదనుకోండి, కీ ఎర్రర్ చూపిస్తుందండి. రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ సెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెంబర్. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ మెంబర్ డూ నథింగ్ అండి, డిస్కార్డ్ అనేది. ఓకే. రిమూవ్ అనుకోండి, అది మెంబర్ అయితే రిమూవ్ చేస్తుందండి. ఓకే, రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ సెట్, ఇట్ మస్ట్ బి మెంబర్ కంపల్సరీ అయి ఉండాలి. ఒకవేళ మెంబర్ కాలేదనుకోండి, కీ ఎర్రర్ అవుతుంది. ఓకే. పాప్ అంటే తెలిసిందే. ఓకేనా, ఒక్కొక్కటి తీసుకోవచ్చు, బట్ ఎంటీ సెట్ మీద మనం పాప్ చేయకూడదు. క్లియర్ అంటే మొత్తం ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతాయి. మరి ఇక్కడ చూడండి, డిఎల్ వాడచ్చా? ఓకేనండి, డిఎల్ వాడచ్చా అండి, జస్ట్ ఎస్ మాత్రమే. ఎందుకంటే ఎస్ ఇండెక్సింగ్ కాదు కాబట్టి ఎస్ ఆఫ్ అని చెప్పేసి మనం రాయలేము. డిఎల్ వాడచ్చు. ఇక్కడ ప్రింట్ ఎస్ అన్నాం అనుకోండి ఓకేనా, ఎలిమెంట్ ఓకేనా ఉండదు, ఎర్రర్ వస్తుంది. ఎస్ లేదు, ఎస్ ఇక్కడ ఉంది, ఎంటీ సెట్. ఓకేనా, ఎలిమెంట్స్ పోయినాయి అంతే, ఆబ్జెక్ట్ ఉంది, బట్ మనం డిలీట్ చేసామండి. ఒకవేళ దీన్ని కామెంట్ పెట్టామనుకోండి
మళ్ళీ ఏమవుతుందండి, ఎంటీ సెట్ ప్రింట్ అవుతుందండి 2 సార్లు. ఇది మనం ఏంటంటే ఎలిమెంట్స్, ఓకేనా, కాపీ సేమ్ అండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అంటే అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే కాపీ ఇందాక చూసాను షాలో కాపీ అంటున్నాం, ఓకేనా. అంటే ఏంటండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి, సో 10, 20, 30 అన్నాం అనుకోండి. S1 ఈక్వల్ టు ఎస్ అని వచ్చండి, అది వేరు. ఇలా అన్నాం అనుకోండి షాలో కాపీ. అంటే ఒక జనరల్గా ఏంటండి, ఒక జనరల్ ఆల్రెడీ ఉన్న సెట్ని ఒరిజినల్ సెట్ మాడిఫై చేయకూడదు. అది అలా ఉంచేసి తర్వాత దాని నుంచి మనం ఏంటంటే ఏదైనా అప్డేషన్ చేసుకోవాలనుకుంటే ఓకేనా షాలో కాపీ చేసుకుంటాం, ఓకేనా. ఎందుకంటే ఒరిజినల్ సెట్ ఉంటుంది అలాగా, ఈ షాలో కాపీ అండి. అదే S2 ఈక్వల్ టు ఎస్ అన్నాం అనుకోండి, డీప్ కాపీ అండి. ఎస్లో కానీ ఆర్ S2లో కానీ ఏదైనా మోడిఫికేషన్ చేస్తే రెండింటి మీద అప్డేట్ అయిపోతుందండి. సో ఇది డీప్ కాపీ అండి. సో అంతే, అంతకు మించి ఏం లేదు. సో తర్వాత మనం చూడండి యూనియన్ అప్డేట్ కదే పక్కన పెట్టండి. అప్డేట్ ఏం లేదండి, ఇప్పుడు చూసేద్దాం అది కూడా. అప్డేట్ ఏ సెట్ విత్ ద యూనియన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అదర్స్ అండి. అంటే వేరే సెట్ని అప్డేట్ చేసుకున్నాం, వేరే సెట్ని మనం యాడ్ చేయొచ్చు అండి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ S1 ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి 100, 200, 100 అంటున్నా. ఎస్ డాట్ అప్డేట్ ఆఫ్ S1 అన్నాం. సో ప్రింట్ ఎస్ అన్నాం. సో చూడండి మనం ఏంటండి, ఓకేనా, ఒక సెట్ ఇంకో సెట్తో మనం అప్డేట్ చేయొచ్చండి. అంటే రెండింటిని కలిపేయచ్చు, లైక్ యూనియన్ లాగానండి. మీకు ట్యాబ్ కావాలంటే ఇది యూజ్ చేద్దాం సార్, ఒక నిమిషం. ఓకే అండి. సార్ చెప్పండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఎస్ని ప్రింట్ చేయండి, ప్రింట్ ఎస్, ఓకేనండి. అలాగే ప్రింట్ S1 ప్రింట్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది ఎస్ అండి, ఓకే. తర్వాత S1, ఓకే. మళ్ళీ ఇప్పుడు చూడండి ఏమైందండి, ఎస్ అప్డేట్ అయిపోయింది, అంటే ఎస్ మారిపోయిందండి, ఓకేనా. అంటే ఏంటండి, S1లో ఉన్న ఎలిమెంట్స్ని ఎస్కి యాడ్ చేసేసింది, ఓకేనా. అంటే మొత్తం సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఒకసారి మీరు యాడ్ చేయాలి, ఓకేనా, బై యూజింగ్ అప్డేట్ మెథడ్. S1 ఏమైందని అప్డేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎస్ అంటే ఏమైందండి, ఇంకా మొత్తం ఎలిమెంట్స్ రెండు కలిపి. ఇది అప్డేట్ అండి. మరి ఎపెండ్ అన్నా ఇంతే కదా సార్? ఎపెండ్ అది లిస్ట్ అండి. ఓకే, ఇప్పుడు సెట్స్ కి వేరు వాడాలి, లైక్ లిస్టులకి వేరు వాడాలి. మరి అంతే కదా, మరి ఏ మెథడ్ ఆ మెథడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ముందుగా స్టార్టింగ్ లో ఏమని చెప్పుకున్నాం, డేటా టైప్ చెప్పుకున్నామండి. లిస్ట్ ఒకలా ఉంటుంది, ఇది అప్డేటబుల్, ఇది ఆర్డర్, ఓకేనా, ఇలా అని చెప్పుకున్నామండి. సెట్ ఆర్డర్ కాదు, ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేయలేం, ఓకే, రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ అవుతుంది. చేయాలంటే మనం మెథడ్స్ వాడాలి, అక్కడ అందుకని చెప్పి అక్కడ ఒక రిమూవ్ మెథడ్ చెప్పామండి అప్పుడు సెట్ గురించి చెప్పుకున్నప్పుడు. ఎందుకంటే అక్కడ మరి సెట్ అప్డేట్ అవుతుందని చెప్పి అన్నాం, మరి ఎలాగ అప్డేట్ అవుతుందంటే ఒక మెథడ్ చెప్తాం. సో రిమూవ్ అన్నాం, ఎలిమెంట్ పోయింది, అప్డేట్ అయిందో లేదా అలాగే. సో ఏంటంటే అది వేరు ఇది వేరండి, ఓకేనా. యూనిక్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీకు కావాలనుకుంటే సెట్కి వెళ్తామండి. నాకు యూనిక్ వద్దు బట్ ఆర్డర్ కావాలి, డూప్లికేట్స్ ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం, లిస్ట్కి వెళ్తాం. అప్డేట్ కూడా కావాలనుకుంటే లిస్ట్కి వెళ్తామండి. అప్డేట్ వద్దు, ఆర్డర్ కావాలనుకుంటే టపుల్కి వెళ్తామండి. సారీ, అప్డేట్ అన్నామండి. ఓకే, లైక్ ఎలా అంటే ఎపెండ్ లాగానే. ఏంటంటే ఎపెండ్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంది లిస్ట్ లో, ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక సెట్ ని ఇంకో సెట్ కి, ఒక సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకో సెట్ కి అప్డేట్ చేస్తుందండి.
ఇప్పుడు ఏమవుతుంది టోటల్ గా దేని మీద చేసామండి ఎస్ మీద చేసాం కాబట్టి ఎస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మారిపోతాయి. ఎస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మారిపోతాయి, అంటే ఎస్ అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి S1 S2 ఈక్వల్ టు మనం ఏమన్నా అంటే ఓకేనా 20, ఓకేనా 30, ఓకేనా 50, ఓకేనా 60, 70, ఓకేనా 80, 90, ఓకేనా సంథింగ్ 80 అన్నా. S1 S2 అన్నా, S1 S2 అన్నా. ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో ప్రింట్ S1 ఓకే అండి I మైనస్ S2 అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి, అంటే డిఫరెన్స్ ప్లస్ చేయలేమండి, గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో అలాగే అండ్ అన్నాం అనుకోండి ఇంటర్సెక్షన్, అలాగే ఆర్ అన్నాం అనుకోండి యూనియన్, ఆర్ అన్నాం అనుకోండి యూనియన్ ఓకేనా. సో డిఫరెన్స్, ఇంటర్సెక్షన్, యూనియన్ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఏంటండి S1 మైనస్ S2 అన్నామండి. S1 లోంచి S2 తీసేయగా S1 లో ఇంకేం ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తుందండి. S1 S2 కూడా అప్డేట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓకేనా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రింట్ మనం S1 ఓకేనా, తర్వాత ప్రింట్ S2 అన్నాం అనుకోండి ఓకేనా. సో ఏమవుతున్నాయి అవి అలాగే ఉంటాయి, S1 S2 అలాగే ఉంటాయి ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట అండి ఓకేనా. ఇవేంటంటే అవి జరుగుతాయి అంతే, S1 S2 మీద ఎటువంటి అప్డేషన్స్ జరగవు. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ అనమాట, ఇక్కడ ఏంటంటే ఇంటర్సెక్షన్, ఇదేంటంటే యూనియన్. మరి మ్యాథమెటికల్ సింబల్స్ వాడి చేసామండి. మరి సెట్ లో ఉన్న మెథడ్స్ వాడొచ్చా అంటే దీనికి యాసిటీస్ మెథడ్ వాడొచ్చా అండి. డాట్ డిఫరెన్స్ ఓకేనా, డిఫరెన్స్ అది ఒకటేనండి, అది ఒకటే ఓకేనా. మరి దీనికి వాడొచ్చా అంటే దీనికి వాడొచ్చా అండి ఇంటర్సెక్షన్, ఎస్ డాట్ ఇంటర్సెక్షన్ వాడొచ్చండి ఓకేనా. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి రెండిట్లో కామన్ ఎలిమెంట్స్. యూనియన్ మరి దీనికి ఏంటి డాట్ యూనియన్ వాడొచ్చండి. సీక్వెన్స్ మారిపోతుంది కదా సార్, అది ఏంటి మరి? ఏంటండి ఆర్డర్ మారుతుంది, ఇప్పుడు ఆర్డర్ చెప్పలేమండి, ఆర్డర్ చెప్పలేమండి. డిఫరెన్స్ అంటే ఏంటి, S1 మైనస్ S2 అన్నాం కాబట్టి S1 నుంచి S1 తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తుంది. S1 అండ్ S2 అన్నాం, ఇంటర్సెక్షన్ అన్నాం, ఆర్డర్ మనం చెప్పలేమండి ఎందుకంటే సెట్ అనేది అన్ఆర్డర్డ్. ఇప్పుడు అలాంటి ఇలా వచ్చింది, మీ దాంట్లో మేము ఇలాగే రావచ్చు, అది వేరేగా రావచ్చు, చెప్పలేమండి ఆర్డర్. యూనియన్ ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ అన్ని పెట్టేస్తుందండి ఓకేనా. మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఓకే అండి, ఎనిమిది ఉన్న ఎలిమెంట్స్ అన్ని పెట్టేస్తుంది మొత్తం అన్ని. ఇది అలాగే ఇక్కడ డిఫరెన్స్ అన్నాం కదా, ఇక్కడ ఈ మెథడ్స్ వాడినా కానీ లేదా ఆ సింబల్స్ వాడినా కానీ ఎటువంటి అప్డేషన్స్ ఉండవు, ఎస్ కానీ S1 మీద కానీ S2 మీద కానీ. ఇన్ కేస్ ఒకవేళ S1 లోంచి S2 తీసేస్తే ఏవైతే ఎలిమెంట్స్ వచ్చినాయో ఆ ఎలిమెంట్స్ ని S1 కి అప్డేట్ చేసేయాలి అనే సినారీ ఎక్కడ ఉందనుకోండి. ఇక్కడ చూడండి S1 లోంచి ఓకేనా S1 డాట్ డిఫరెన్స్ అండర్ స్కోర్ అప్డేట్ అండి S1 లోంచి S2 తీసేస్తే వచ్చిన ఎలిమెంట్స్ ని S1 కి అప్డేట్ చేసేది, అవి ఎన్నైనా పర్వాలేదు. అటువంటి సినారియో ఏదైనా వస్తే అంటే ఇప్పుడు ఏమవుతుందండి S1 మారిపోతుందండి, కంప్లీట్ గా S1 అనేది మీకు మారిపోతుంది, S1 అనేది మీకు మారిపోతుందండి. ఇప్పుడు మీరు ప్రింట్ S1 అన్నారనుకోండి, యాక్చువల్గా S1 అంటే ఇంకేంటండి 10, 20, 30, 80, బట్ S1 లో ఏముంటుందండి 10 ఉంటుంది, చివరిలో కూడా ఏమొచ్చిందండి 10 వచ్చింది.
ఈ డిఫరెన్స్ అప్డేట్ చేయకముందు ఒకవేళ మనం ప్రింట్ S1 అన్నాం అనుకోండి, S1 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఎంతైతే ఉందో అది. ఎప్పుడైతే డిఫరెన్స్ అప్డేట్ అన్నామో మీరు దేని మీద అన్నారు, S1 డాట్ అన్నారు కాబట్టి S1 అప్డేట్ అవుతుందండి. S2 అలాగే ఉంటుంది. S2 అలాగే ఉంటుందండి, మారుతుంది. ఎందుకంటే మనం అప్డేట్ చేసింది S1 అని. సో అది అంటే అటువంటి సినారియో డిఫరెన్స్ చేసేటప్పుడు వచ్చిన డిఫరెన్స్ ని అప్డేట్ చేసి అనుకుంటే డిఫరెన్స్ అప్డేట్కి వెళ్తాం. ఓకే, ఇలాగే ఇంటర్సెక్షన్ అప్డేట్ కూడా ఉంటుందండి. ఇవన్నీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట. ఇంటర్సెక్షన్ అప్డేట్ కూడా ఉంటుంది. డిఫరెన్స్ అప్డేట్ ఎలా అయితే వాడాము ఇంటర్సెక్షన్ అప్డేట్ అండి. చూడండి, ఏమంటున్నాం అండి, ఇంటర్సెక్షన్ అప్డేట్ అండర్స్కోర్ అప్డేట్. ఇక్కడ పైన డిఫరెన్స్ అప్డేట్ అనేది ప్రింట్ లో రాయలేదు. ఎందుకు ప్రింట్ లో రాయలేదు అని అడగొచ్చండి. ఇక్కడ ప్రింట్ లో రాసాం. ఓకే, ఓకేనండి. మనకి ఓకేనా, ఎటువంటి రిటర్న్ టైప్ లేకపోతే వైడ్ అంటాం. సిలో, జావాలో కూడా ఎటువంటి రిటర్న్ టైప్ లేకపోతే వైడ్ అంటాం. ఒకవేళ పైథాన్ లో ఎటువంటి రిటర్న్ టైప్ లేకపోతే మనం ఏమన్నాం, నన్ను అన్నామండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు నన్ను వస్తుంది. సో ప్రింట్ లో పెడితే మనం ఏమొస్తుంది, నన్ను వస్తుందండి. సో మనం అంటే ఏంటంటే రిటర్న్ టైప్ లేదు కదా, దాన్ని ప్రింట్ చేయడం మనకు అవసరం లేదు. జస్ట్ మనకు ఆపరేషన్ జరిగిపోతుందండి అక్కడ. కాబట్టి మనకి ఏం కావాలి, ఓకేనా, ప్రింట్ S1 ఎంత, ఓకేనా, S2 ఎంత, అది మనకు కావాలి అప్డేషన్ అయిపోయిన తర్వాత. ఓకేనా, ఇంటర్సెక్షన్ అప్డేట్ S1 ఏమైందండి చూడండి. ఓకేనా, 8, 20, 30 కామన్ ఎలిమెంట్స్ అవే కదా. సో 10 లేదు. ఓకేనా, 10 ఏంటి, రెండింటిలో లేదు. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి, 8, 20, 30. సో S1 ఏమైంది, అప్డేట్ అయిపోయింది. S2 మాత్రం మారలేదు. మనం S1 మీద చేసాం కాబట్టి S1. సో ఇలా చేయొచ్చు. సో యూనియన్ అప్డేట్ ఉండదండి. ఓకేనా, డిఫరెన్స్ అప్డేట్ అండ్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆ రెండే ఉంటాయి. యూనియన్ అప్డేట్ ఉండదు. ఎందుకంటే యూనియన్ అంటే కామన్ ఎలిమెంట్సే కదండి. సో ఇదండి, ఇవ్వండి సెట్లో ఉన్న మెథడ్స్. ఇంకా ఇంకా ఉన్నాయి. ఈజ్ సబ్సెట్, ఈజ్ సూపర్ సెట్, ఓకేనా, ఈజ్ డిస్జాయింట్. జనరల్గా చూడండి, మన ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే 10, 20, 30, 40, 50, 60 అన్నాం అనుకోండి. S1 ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, సో 20 సంథింగ్ 40 సంథింగ్ 60 అన్నామండి. ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ ఓకేనండి S1 అనేది S కి సబ్సెట్ సూపర్ సెట్. ఓకేనా, ప్రింట్ మనం ఏమంటున్నాం అండి, S డాట్ ఈ సబ్సెట్ ఆఫ్, ఓకేనా, S1. S1 అనేది S కి సబ్సెట్ అండి, బట్ ఏంటంటే రివర్స్ రాసాం, బట్ ఫాల్స్ వస్తుందండి. ఓకేనా, సో యాక్చువల్గా ఇదేంటండి, సూపర్ సెట్ అండి యాక్చువల్గా. ఓకే అండి, S ఇప్పుడు ట్రూ వస్తుందండి. S1 అనేది ఈ సబ్సెట్ ఆఫ్ S అండి, ట్రూ వస్తుంది. ఓకేనా, అలాగే ఇదేంటండి, S అనేది
ఈ సూపర్ సెట్ ఆఫ్ S1 అండి. S1 కి S అనేది సూపర్ సెట్. అలాగే డిస్జాయింట్ అంటే కామన్ ఎలిమెంట్స్ డిస్జాయింట్ ఒక నల్ ఇంటర్సెక్షన్ అనేది ఉండకూడదు. అటువంటి సెట్స్ మనం ఏమంటాం అంటే ఈ డిస్జాయింట్స్ అంటామండి. ఇంటర్సెక్షన్ ఉండకూడదు అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంటుందండి. అంటే ఏంటంటే ఈ రెండు కూడా డిస్జాయింట్ అండి. ప్రింట్ S data is disjoint అండి ఆఫ్ S1. ఫాల్స్ అండి. ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు S2 తీసుకోండి, ఇంటర్సెక్షన్ ఎలిమెంట్ కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. సో 90 ఓకేనా 80 అన్న 80 అండి. ఇక్కడ చూడండి ఓకేనా S2 కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవండి. సో S1 లో కూడా లేవు, S1 లో కూడా లేవండి. కాబట్టి అది కూడా ట్రూ. కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు. సారీ కాపీ కాంటెస్ట్ ఏం చేస్తాం కదండి. ఓకే సో తర్వాత ప్రోజోన్ సెట్ అండి. యాక్చువల్గా ప్రోజోన్ సెట్ మనం డిఫరెన్స్ ఏం చెప్తున్నాం, ఒకటి అప్డేట్ కాదు. అప్డేట్ కాదు ప్రోజోన్ సెట్ క్లాస్ మెథడ్స్. ప్రోజోన్ సెట్ అప్డేట్ కాదు కాబట్టి మనం ఏంటండి ఓకేనా. సో దీంట్లో ఓకేనండి అప్డేషన్ కాదు కాబట్టి దీంట్లో మెథడ్స్ తక్కువ ఉంటాయండి. పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సబ్సెట్ సూపర్ సెట్ అండి, నో ప్రాబ్లం. దాంట్లో ఏంటండి ఎటువంటి అప్డేషన్స్ ఉండవు. అవునా కదా చెప్తుందండి అంతే. అంటే ఈ డిస్జాయింట్, ఈ సూపర్ సెట్, ఈ సబ్సెట్ ఉంటాయి. డిఫరెన్స్ ఉంటుందండి, ఎందుకంటే S1 మైనస్ S2 చేస్తే డిఫరెన్స్ వస్తుంది అంతేగాని S1 S2 మీద ఎటువంటి అప్డేషన్ ఉండదు. బట్ డిఫరెన్స్ అప్డేట్ ఏంటండి, S1 లోంచి S2 చేసేస్తున్నాం, వచ్చిన అప్డేషన్ ని S1 కి అప్డేట్ చేస్తుందండి. కాబట్టి ఇది కూడా ఉండదు ఓకేనా. సో ఇంటర్సెక్షన్ ఉంటుంది, ఎందుకంటే జస్ట్ చెప్తుంది అంతే, యూనియన్ ఉంటుంది ఓకేనండి. ఓకేనా తర్వాత యాడ్ ఓకేనా, అప్డేట్ ఓకేనా, కాపీ ఓకేనండి. తర్వాత క్లియర్ ఇవేమి ఉండవు, ఎందుకంటే అప్డేట్ కాదు కాబట్టి. ప్రోజోన్ సెట్ హెల్ప్ అంటున్నాం ఓకేనా. FRO ప్రోజోన్ సెట్ చూడండి. కాపీ డిఫరెన్స్ ఇవేమి కూడా మనకేమైనా అప్డేషన్స్ కానివి. డిఫరెన్స్, ఇంటర్సెక్షన్, ఈజ్ డిస్జాయింట్ ఇవన్నీ కూడా యూనియన్ అంతే. అక్కడ పాప్ కానీ, డిస్కార్డ్ కానీ, రిమూవ్ కానీ, యాడ్ కానీ ఈ మెథడ్స్ ఏం లేవు. క్లియర్ కానీ మెథడ్స్ ఏం లేవండి. అలాగే డిఫరెన్స్ అప్డేట్ ఓకేనండి. తర్వాత ఇంటర్సెక్షన్ అప్డేట్ అవి కూడా ఏం లేవండి. సో జనరల్గా అయితే ఇవన్నీ కూడా సెట్లో ఉన్న మెథడ్స్ ఏంటండి, సేమ్ యాజ్ ఇస్ ప్రోజోన్ సెట్ మీద మనం ఏవైతే చేస్తామో అవే ఆపరేషన్స్, సెట్ మీద ఏవైతే చేస్తామో అవే ఆపరేషన్స్ దానిలో కూడా చేస్తామండి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే అది అప్డేట్ అవుతుంది, ఇది అప్డేట్ అవుతుంది, ఇది అవ్వదు, సెట్ అవుతుందండి అంతే. అంతేనండి తేడా, అంతకుమించి ఏం లేదు. అవే మెథడ్స్. ఇంకా తీసేస్తే లాస్ట్ వన్ అండి డిక్ట్ క్లాస్ మెథడ్స్ అండి. డిక్షనరీ, దీంట్లో ఆల్రెడీ కొన్ని మెథడ్స్ మనం చూసామండి. ఏంటి జనరల్గా డిక్షనరీ అనగానే మనం ఏంటంటే D = ఇలా క్రియేట్ చేస్తాం, ఎంటీ డిక్షనరీ. D = మనం ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు, ఎంటీ డిక్షనరీ. ఆ సంథింగ్ లిస్ట్ ఆఫ్ టపుల్స్ అండి, ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. లిస్ట్ ఆఫ్ టపుల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు ఓకేనా. ఎంటీ డిక్షనరీ ఓకేనా, ఓకేనా ఇది. సో మరి డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్, అసలు డిక్షనరీ ఏంటి, కీ వాల్యూ పేర్. డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, బై యూజింగ్ కీ.
మనం ఒకసారి చెప్పుకున్నాం అండి, ఫర్ లూప్ ద్వారా మీరు ఓకే అండి సంథింగ్ డి ఈక్వల్ టు కీ వాల్యూ పేరు అంటున్నాం. ఓకేనా, కీ 101 కోలన్ ఓకేనా సంథింగ్ జావా ఓకే అండి, సో కామా 102 కోలన్ ఓకే అండి, సో పైథాన్ ఓకే అండి, సో సమ్ 103 కోలన్ ఓకే అండి, సి హ్యాష్ ఓకేనా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఫర్ ఐ ఇన్ డి అన్నాం అనుకో. జనరల్గా ఏంటంటే కలెక్షన్ కానీ సీక్వెన్స్ కానీ మనం ఫర్ లూప్ లో వాడచ్చు, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి. సో ప్రింట్ ఐ అన్నాం అనుకోండి, ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అవుతాయి, ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. నాకు మరి వాల్యూస్ కావాలి అప్పుడు చెప్పుకున్నాం అండి, డి అనేది డిక్షనరీ టైప్ కాబట్టి డిక్షనరీలో ఉన్న వాల్యూస్ మనం కీ ద్వారా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి, కీ అంటే ఐ అంటున్నాం కాబట్టి ఓకేనా వాటి యొక్క వాల్యూస్ కూడా వస్తాయని చెప్పి అనుకుంటున్నాం. ఓకేనా, లేదు ఇంకో ఆప్షన్ ఉందండి. సో డి అనేది డిక్షనరీ క్లాస్ ఆబ్జెక్ట్ కాబట్టి డి డాట్ మనం ఏమంటున్నాం అండి, ఓకేనా గెట్ అంటున్నాం అండి, గెట్ ఆఫ్ ఐ అన్నాం అనుకోండి, దానికి వాల్యూ వస్తుందండి. ఇలా కూడా చెప్పుకున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ డిక్షనరీలో ఉన్న మెథడ్ గెట్ మెథడ్ అండి. సో గెట్ ఏం చేస్తుందండి, మీరు ఇచ్చిన కీని దానికి సంబంధించిన వాల్యూని ప్రింట్ చేస్తుందండి. ఇక్కడ మనం ఏమన్నామండి, ప్రింట్ డి డాట్ ఓకేనా గెట్ ఓకేనండి, ఓకేనా ఆల్రెడీ డి ఉంది డిక్షనరీ ఓకేనా, మీరు ఎంటర్ చేయండి ఓకేనా, ఏమండి ఐ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఓకే అండి ఇన్పుట్ ఆఫ్ అని ఏమంటున్నామండి, ఎంటర్ ఏ కీ, కీ ఎంటర్ చేయండి, కీకి సంబంధించిన వాల్యూని గెట్ చేస్తున్నాం అనుకుందాం ఓకేనా, ఎంటర్ చేయండి, డిక్షనరీ ఆల్రెడీ ఉంది కాబట్టి 101. సో ఇక్కడ గెట్కి పారామీటర్ రాయలేదండి, జస్ట్ ఐ ఓకే సిఎల్ఎస్ ఎంటర్ చేయండి 101 దానికి సంబంధించిన వాల్యూ, మళ్ళీ ఎంటర్ చేయండి 102 దానికి సంబంధించిన వాల్యూ ఓకేనా, 103 ఓకేనా సారీ 103 ఓకేనా, మరి 104 ఎంటర్ చేస్తే అంటే ఏంటండి నన్ను అండి ఓకేనా, ఎర్రర్ ఏమి రాలేదండి. సో మీరు ఎంటర్ చేసిన కీ లేదు, దానికి వాల్యూ లేదు, సో రిటర్న్ నన్ను అంటే ఏంటంటే మనం అక్కడ సో మీరు ఎంటర్ చేసిన కీ ఉందా లేదా, అంటే దానికి సంబంధించిన వాల్యూ లేదని చెప్పేసి వస్తుంది. సో ఇదేంటండి కీని మనం బేస్ చేసుకుంటే వాల్యూని తీసుకురావడం. అలా కాదు, అసలు డిక్షనరీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, కీ వాల్యూ పేజ్ని మనం ఐటమ్ అంటాం, నాకు డిక్షనరీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ప్రింట్ మనం ఏమంటున్నాం అంటే డి డాట్ ఐటమ్స్ అన్నాం అనుకోండి, దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వస్తాయి చూడండి, డిక్ట్ ఐటమ్స్ ఓకేనా, లిస్ట్ లో టపుల్స్ వచ్చినాయి ఓకేనా అది. సో ఓకే, అలాగే ప్రింట్ మనం ఏమంటున్నాం డి డాట్ పాప్ అంటున్నాం అండి, డి డాట్ పాప్ అంటున్నాం, గుర్తుపెట్టుకోండి 101 కీ డి డాట్ పాప్ అండి, ఎలిమెంట్స్ రిమూవ్ చేయొచ్చు అండి పాప్ మెథడ్ ద్వారా, బై పాప్ మీరు కీని పంపించాలి ఓకేనా. తర్వాత దీన్ని రిటర్న్ చేయండి డిక్షనరీని. సో ఏమైందండి, ఒకనా ఆర్బిటరీ ఎలిమెంట్ ఒకనా 101 మీరేమో 101 పంపించారు కదా, 101 వాల్యూ ఏంటంటే జావా అని రిమూవ్ చేసేసింది ఓకేనా, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని తీసుకొచ్చిందండి. తర్వాత మీరు ఏంటండి 101 లేదు, ఫస్ట్ రిమూవ్ అయిపోయినప్పుడు ఏమవుతుందండి, డిక్షనరీ అప్డేట్ అయిపోతుంది. 101 ఉందా అంటే లేదు, కాబట్టి ఏమవుతుందండి ఓకేనా ఎర్రర్ చూపిస్తుందండి, కీ ఎర్రర్. ఎందుకంటే డిక్షనరీ అనేది అప్డేట్ చేయొచ్చు ఓకేనా. ఫస్ట్ 101 తీసేసాం, మళ్ళీ తీస్తే ఎలా ఉంటుందండి, మీకు ఆ కీ లేదు కదా, కీ ఎర్రర్ వస్తుంది. సరే అనుకుందాం ఓకేనా, డిక్షనరీ ఎంటీ అయ్యింది అనుకోండి ఒకవేళ, అంటే ఏంటంటే మనం ఇక్కడ ఒకవేళ అలా కాదండి, పాప్ అనగానే ఒక కీ ద్వారా మనం ఎలిమెంట్ తీయచ్చు ఓకే. అలా కాదు, నాకు ఒక్కొక్క ఐటమ్ ఓకేనా, లైక్ సెట్ లో మనం ఏమన్నాండి పాప్ అంటే ఆటోమేటిక్ గా ఒక ఆర్బిటరీ ఎలిమెంట్ పోతుంది అన్నాం.
లిస్ట్ లో పాప్ అంటే ఏమవుతుందండి, లాస్ట్ ఇండెక్స్ అంటున్నాం, లేదా లిస్ట్ లో ఇండెక్స్ చెప్తే ఆ ఇండెక్స్ లో ఎన్ని ఎలిమెంట్ పోతుంది అన్నాం. మరి డిక్షనరీలో కూడా అలా అవుతుందా అంటే పాప్ ఐటమ్ అన్నాం అనుకోండి, ఒక్కొక్క ఐటమ్ ఏమవుతుందండి, రిమూవ్ అయిపోతుందండి, అది ఆర్బిటరీ ఐటమ్, ఒక్కొక్క ఐటమ్ పోతుంది. ఒక్కొక్క ఐటమ్ పోతుందండి. సో లాస్ట్ లో డిక్షనరీలో ఏముందండి, జావా ఉంది. అవునా కాదా అంటే చూడండి ఒకసారి ప్రింట్, మనం ఏమంటున్నాం అండి, సో లాస్ట్ ఏముందండి, ఇంకా జావా ఒకటి ఉంది, C# పైథాన్ పోయినాయి, ఆర్బిటరీ ఎలిమెంట్స్ పోతాయి, ఏదనేది చెప్పలేము. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను ఏమంటున్నానండి, పాప్ ఐటమ్ అంటున్నానండి, అంటే ఇంకో ఎలిమెంట్ కూడా పోతుంది. ఇప్పుడు డిక్షనరీ ఎంటీ అయిపోయిందండి. ఎంటీ డిక్షనరీ మీద మనం ఎంటీ లిస్ట్, ఎంటీ డిక్షనరీ, ఎంటీ సెట్ మీద మనం పాప్ చేయకూడదు అన్నామండి. పాప్ డిక్షనరీ ఎంటీ, కీ ఎర్రర్, పాప్ ఐటమ్ డిక్షనరీ ఇస్ ఎంటీ. డిక్షనరీలోను సెట్స్ లోను మనకి కీ ఎర్రర్ వస్తుందండి, ఎందుకంటే ఇట్ ఫాలోస్ హ్యాషింగ్ అండి. కీస్ బేస్ చేసుకుంటే, అందుకే యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండవు. ఓకేనా, సో ఇది ఇంకేమున్నాయండి, ఐటమ్స్ అన్నాం, కీస్ అంటే మీకు కీస్ వస్తాయండి. కీస్ అన్నాం అనుకోండి, కీస్ వస్తాయి. ఓకే అండి, మనకి ఎన్ని కీస్, ఏమేమి కీస్ ఉన్నాయి, కీస్ ఒక లిస్ట్ కింద వస్తుందండి, కీస్ ఏమేమి కీస్ ఉన్నాయి. ఓకే అండి, సో ఇంకేమున్నాయండి మెథడ్స్ ఒకసారి చెక్ చేయండి. పీవై హెల్ప్ అనండి, డిక్ట్ అనండి, సో క్లియర్, ఓకే నో ప్రాబ్లం, ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతాయి. కాపీ అంటే ఓకే, ఒక డిక్షనరీ నుంచి ఇంకో డిక్షనరీకి మనం షాలో కాపీ చేయొచ్చు, నో ప్రాబ్లం. గెట్ అండి, మీరు ఏంటంటే కీ ఇచ్చారు, వాల్యూ తీసుకుంటుంది. ఓకే అండి, సో ఐటమ్స్ అంటే మనకు ఐటమ్స్ వస్తాయి, కీస్ అన్నాం కదా, అలాగే మనం ఏంటండి ఐటమ్స్ అనండి, ఐటమ్స్ అనండి. ఓకేనా, సో ఎలా వస్తుంది అంటే విండోస్ ఓకేనా, సో ఐటమ్స్ వస్తాయి, ఐటమ్స్ ఆల్రెడీ చూసుకుంటున్నాం. ఓకే ఐటమ్స్, సో నెక్స్ట్ ఏంటండి, ఓకే పాప్ అంటే ఏమవుతుందంటే, కీస్ అంటే కీస్ వస్తాయి, ఐటమ్స్ అంటే అది. పాప్ అంటే ఎలిమెంట్ పోతుంది. ఓకేనా, సో మీరు ఎలిమెంట్ కీ ఇవ్వాలి, వాల్యూ పోతుంది. పాప్ ఐటమ్ అంటే ఆర్బిటరీగా కీ వాల్యూ పేరు తీసేస్తుంది. ఓకేనా, అప్డేట్ డిక్షనరీని మనం అప్డేట్ తీసేయండి. వాల్యూస్ అంటే వాల్యూస్ వస్తాయి, కీస్ కావాలంటే కీస్ అండి, నాకు వాల్యూస్ మాత్రమే కావాలనుకుంటే వాల్యూస్. ఓకే అండి, ఇవి వాల్యూస్, ఇవి కీస్. ఓకే సార్. సో ఇది మేడం. ఓకేనా, జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి డేటా, బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. అంటే ఏం లేదు, జనరల్గా డేటాను ఆర్గనైజ్ చేయడానికి, అంటే సార్టింగ్, రివర్స్, సంథింగ్ ఇవి చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో అలాగే ఓకేనా, మనం ఏంటంటే ఆల్రెడీ క్లాస్లో ఉన్న మెథడ్స్ చెప్పుకున్నాం అండి. రేపు వచ్చిన నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇక్కడితో ఈరోజు ఆపేస్తామండి. ఓకే ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. ఓకేనా, మాన్యువల్లో మనం ఏంటంటే కొన్ని బిల్డింగ్ ఫంక్షన్ చెప్పుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ మనకు వచ్చినవి చెప్పుకున్నాం. సో అలాగే మొన్న ఏంటంటే లెంగ్త్ చెప్పుకున్నాం. ఓకేనా, సో అలాగే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. ఓకేనా, మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ. ఓకేనండి, సో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి, అవి రేపు చూద్దాం. అంటే ఏంటండి, ఈ కలెక్షన్స్ మీద కానివ్వండి, వీటి మీద కానీ అప్లై అవ్వడానికి యూజ్ చేస్తామండి. సో మ్యాక్స్, మినిమం ఏం లేదండి, మ్యాక్స్ ఒక లిస్ట్ లో మ్యాక్స్ వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ అన్నాం అనుకోండి, లిస్ట్ లో ఉన్న మ్యాక్స్ వాల్యూ వస్తుంది. లెంగ్త్ చూడండి, లెంగ్త్ ఆల్రెడీ చూసాను. ఓకే, నా కలెక్షన్ లెంగ్త్, లిస్ట్ లెంగ్త్, స్ట్రింగ్ లెంగ్త్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్ఈఎన్ ఆఫ్ స్ట్రింగ్ అండి. ఓకేనా, సమ్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, సమ్ చేయాలి, మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇంపోర్ట్ అంటే ఒక దాంట్లోది ఇంకో దాంట్లోకి తీసుకోవడం కదా సార్, కింద ఇంపోర్ట్ అంటే లాస్ట్ది ఇదండి. ఇంపోర్ట్ అంటే మీరు ఒక మాడ్యూల్ లో ఉన్న ఫంక్షన్స్ ఇంకో మాడ్యూల్ లో మనం వాడొచ్చండి. అది మీకు మన కోర్ పైథాన్ లాస్ట్ టాపిక్ అనమాట, అది మాడ్యూల్స్.
సో ఒక మాడ్యూల్ అంటే ఒక ఫైల్లో ఉన్న ఒక ఫంక్షన్ ఇంకో ఫైల్లో మనం వాడొచ్చండి. అది మనకి ఇంకా రాలేదు మార్చుకోవచ్చు. సో ఇదండి యాక్చువల్గా మనం బిల్డిన్ క్లాసెస్లో ఉన్న మెథడ్స్ కూడా చూసాము. సో ఇవేంటంటే జనరల్గా మనం స్ట్రింగ్ లిస్ట్ అండి ఆ రెండు ఎక్కువ, డబ్బులు సెట్ ఇవి అనేది చాలా తక్కువ రేర్ కేసు అనమాట. ఒక డిక్షనరీ కూడా వాడతారండి కామన్గా. సో అలాగే లిస్ట్ లో ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఎపెండ్ అండి, సెట్ లో యాడ్ అన్నామండి. ఎపెండ్ అంటే మనం ఏంటండి లిస్ట్ లో పర్టికులర్ పొజిషన్ లో యాడ్ అవ్వు అంటే లాస్ట్ పొజిషన్ లో యాడ్ అవ్వు, అందుకే అక్కడ ఏంటంటే మీకు ఎపెండ్ అని ఉంటుందండి. అదే యాడ్ అనుకోండి ఎక్కడైనా యాడ్ అవుతుంది, జస్ట్ యాడ్ అవుతుంది అంతే, అది ఎక్కడ ఏంటని మనం స్పెసిఫిక్ ఏం చెప్పమండి. సో అందుకనే సెట్ లో మనకి యాడ్ అని ఉంటుంది, లిస్ట్ లో ఎపెండ్ అని ఉంటుంది. ఎలిమెంట్ ఎపెండ్ చేయొచ్చు, చివరిలో ఎపెండ్ చేస్తుందండి. ఓకేనా. సో డిక్షనరీ ఐ మీన్ సెట్ లో ఏంటంటే యాడ్ మెథడ్ ఎక్కడైనా యాడ్ చేస్తుంది. సో ఇవి మెథడ్స్. ఓకే సార్. ఓకేనా. సో రిమైనింగ్ రేపు చూద్దామండి. ఓకేనా. ఓకే సార్. అయితే రిమైనింగ్ రేపు అంటే ఇంకేంటంటే మనకి అయిపోయినాయి కదా, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి, అది అయిపోయిన తర్వాత ఫంక్షన్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. ఆ ఫంక్షన్స్ లో ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ఓకేనా ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫంక్షన్ రిటర్న్ వాల్యూ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ అది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫంక్షన్స్ లో వేరియబుల్స్ ఎన్ని టైప్స్, జనరల్గా మనం ఏమన్నా వేరియబుల్ అంటే ఏంటి చెప్పుకున్నాం అంతే. ఓకేనా. ఇప్పుడు వేరియబుల్ కామన్ ఏంటంటే వేరియబుల్స్ వచ్చిన తర్వాత ఒక గ్లోబల్ వేరియబుల్, ఒక లోకల్ వేరియబుల్, ఓకే అండి ఇలా చెప్పుకుంటారు. ఆటో స్టాటిక్ అని చెప్పేసి మనం సీలో నేర్చుకుంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ లో ఫంక్షన్ ఓరియంటెడ్ వచ్చేసరికి వేరియబుల్స్ ఎన్ని టైప్స్, అవి కూడా అయిపోయినాయి అనుకోండి, ఫంక్షన్ లో ఫంక్షన్ రాయొచ్చండి, నెక్స్ట్ ఫంక్షన్స్ అంటాం. సో అది కూడా అయిపోయింది అనుకోండి, తర్వాత ఫంక్షన్ నేమ్డ్ ఫంక్షన్ వేరు, నేమ్లెస్ ఫంక్షన్ వేరండి. ఆ నేమ్లెస్ ఫంక్షన్ మనం ఏమంటాం అంటే పైథాన్ లో ల్యాండా ఫంక్షన్స్ అంటాం. ఆ ల్యాండా ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో అక్కడతో మీకు ఏమవుతుంది అంటే ఫంక్షన్స్ కంప్లీట్ అవుతుందండి. సో తర్వాత ఏంటంటే మాడ్యూల్స్ అనమాట. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వరకు అంతా కూడా మనం ఒక ఫైల్ గురించి ఒక ఫైల్లోనే రన్ చేసాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, టెస్ట్ అనే ఫైల్ తీసుకుంది, దాంట్లో ఏదైనా సంథింగ్ కోడ్ రాసి రన్ చేస్తున్నాను, రన్ అయిపోతుంది. సో మరి ఆల్రెడీ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీడిఫైన్ అండి, బిల్ట్-ఇన్ కాదు. ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏ మాడ్యూల్లో ఉన్నాయి, ఆ మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదు మన ఓన్ మాడ్యూల్ మనం ఎలా క్రియేట్ చేయాలి. ఓకే అండి. సో అది ఓకే. ఓకే సార్. ఓకే మేడం, వాటికి స్టాప్ చేస్తున్నాను. ఓకే సార్.